వ్యూహాత్మకంగా చేసుకెళ్ళిపోయారు. ఇట్లాంటి అవును. దానికి ఈయన దగ్గర కౌంటర్ ఏది? ఈయన ఏంటంటే మొత్తం అంతా లీడర్లు ఎవరిని మాట్లాడి ఇలా అవును. దాంతో నడిచిపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత సృష్టించడంలో లాస్ట్ 1 yearలో సక్సెస్ అయ్యారు. దానికి తోడు చంద్రబాబు అరెస్టో లేకపోతే ఈ నాయకుల అరెస్టులో సోషల్ మీడియా వాళ్ళ అరెస్టుల ద్వారా అవును. తటస్థులలో ఒక వ్యతిరేకత తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అవును. దానికి తోడు కాపు సామాజిక వర్గాన్ని యునైట్ చేసి మనదే రాజ్యాధికారం అన్న ఒక నమ్మకాన్ని కల్పించాడు పవన్ కళ్యాణ్. చిట్ట చివరిలో అలాగే దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ నేను నా వ్యూహాన్ని నమ్మండి, ప్రస్తుతానికి మనం 21తో చాలు అని చెప్పాడు. అలా చాలదు అనేటటువంటి వాళ్ళని దబాయించాడు. నీకేం తెలుసు, నువ్వు గెలిపించగలవా, అప్పుడు నా పరువు ఎట్లా పోయింది, ఇట్లాగా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాడు ఆయన. వీటన్నిటి కారణంగా కాపులందా ఈసారి మనోడిని కాపాడుకోవాలన్న దాంతో కాపులు ఇటు ఓటేశారు. ఇవన్నీ కలిస్తే వచ్చింది. అందులో సూపర్ 6 అనేటటువంటిది 20-30% నమ్మారు అన్నది కూడా నేను పెద్దగా అనుకోను దాంట్లో. అయితే ఈ నవరత్నాలు కంటిన్యూ అవుతాయి అనుకున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఎవరు తెస్తాడులే అనుకున్నారు, ఇంకా ఎక్కువ ఇస్తారులే అనుకున్నారు. అవును అన్నారు కదా, మెరుగైన సంక్షేమం ఇంకెవడో తీయలేడులే అని అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏ సంక్షేమ పథకం అయినా సరే తీసేయగలడు అన్నటువంటి విషయాన్ని నమ్మలేదు వాళ్ళు. సంక్షేమ పవన్ కళ్యాణ్ చూసి నమ్మలేదు కూడా, వ్యవస్థలను కూడా తీసేయగలం అని చెప్పి చూపించారు. వాలంటీర్ వ్యవస్థ ఇవన్నీ. ఇందులో మరొక అంశం సార్, అంటే సూపర్ 6 సరిగ్గా అమలు చేయకపోతే రేపొద్దున్న అవే మళ్ళీ జగన్ గెలిపిస్తాయి అనేది ఒక పాయింట్. రెండోది రెడ్ బుక్ రాజ్యాంగం గురించి కూడా